ప్రాణం పెట్టి దీవానా సినిమా చేశాము. మీ అందరికీ ట్రైలర్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మీ అందరూ ఈ ట్రైలర్ని షేర్ చేయండి. ఇట్ విల్ రియలీ హెల్ప్ ద మూవీ రీచ్ టు వైడర్ ఆడియన్స్. జూన్ 19న సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ వైరల్ ప్రొడ్యూసర్ స్పీచ్ అనుకుంటా నాకు తెలిసి ఇప్పటి వరకు మేము చేసిన అన్ని ఈవెంట్లో. ఎస్ వాసు గారు, ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వార్మ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. అంటే మా శ్రీదేవి ఇంత మాట్లాడిన తర్వాత ఇంకా తర్వాత వచ్చిన మా అందరికీ చాలా కష్టం. కానీ నేను ఒకటి రాసుకున్నాను, నాకు ఈ దీవానా జర్నీ మర్చిపోతానేమో అని రాసుకున్నాను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దామని వాళ్ళ, అంటే ఫన్ పాయింట్సే. అంటే నేను సికింద్రాబాద్లో పుట్టాను, అక్కడ పెరిగాను, మల్కాజ్గిరి, సైనిక్పురి ఈ ఏరియాలో. వైల్ గ్రోయింగ్ అప్ నేను చాలా ఎక్కువ సినిమాలు చూసేవాడిని అనమాట. ఆ సినిమాలు చూసినప్పుడల్లా, కొన్ని సినిమాలు చూసినప్పుడు సాయిరామ్ థియేటర్లో, రాఘవేంద్ర థియేటర్లో ఈ సినిమాలు ఇంకా ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు కదా, ఈ సినిమాలు ఎంత బాగున్నాయి, ఈ సినిమా అయిపోకూడదు కదా, ఈ సినిమా ఇంకా అలా కంటిన్యూ అవ్వాలి కదా అని అలా చాలా అనిపించేదన్నమాట. అప్పుడు దాని తర్వాత వైల్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఐ రియలైజ్ దట్ అల్లు అరవింద్ గారు అనే ఒక పర్సన్, ఇలా నేను చూసిన చాలా సినిమాలు, నాకు నచ్చిన చాలా సినిమాలు తీసింది ఈయనే ప్రొడ్యూస్ చేశారు అని చెప్పి తెలిసిందనమాట. సార్ మీరు తీసిన చాలా సినిమాలు కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళి దొరికిపోయినా కూడా చాలా ఉన్నాయి సార్, దాంట్లో మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ నాకున్నాయి దాంట్లో. అయితే ఇప్పుడు ఫర్ అ మిడిల్ క్లాస్ బాయ్ కమింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్, హ్యావింగ్ దిస్ జర్నీ, and now when I look back, I have Arvind sir behind me, so I feel it's already a very, very big success for me that, you know, I'm standing here and the person who has supported me is Allu Arvind garu. Thank you sir, thank you so much. Every week నేను మిమ్మల్ని ఏదో ఒకటి అడిగి థ్యాంక్ యూ చెప్తానే ఉంటాను, కానీ ఏదన్నా తెలుగులో ఒక కొత్త పదం కనుక్కోవాలేమో నా గ్రాటిట్యూడ్ మీకు చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ విశ్వక్. అంటే మనందరికీ తెలుసు విశ్వక్ ఒక ఫెంటాస్టిక్ యాక్టర్, డైరెక్టర్ కూడా, ప్రొడ్యూస్ కూడా చేశారు, హీఈస్ అ రైటర్ ఆల్సో. అంటే ఇట్లాంటి పర్సన్ మనతో ఉంటే ఇట్స్ అ కాన్స్టెంట్ మోటివేషన్. మనం ఒక పని చేయడానికే, అరే ఒక సినిమా తీస్తున్నా నాకు కష్టం అవుతుంది అనిపిస్తే, అటు పక్కన చూస్తే హీఈస్ డూయింగ్ 4-5 థింగ్స్ ఆల్ టుగెదర్. ఆల్సో అట్ ద సేమ్ టైం నేను కొంచెం పర్సనల్గా చూశాను, హీఈస్ అ వెరీ గుడ్ person who manages time with his family. I don't know how you do so many things at work this side and also manage family such beautifully, Vishwak. You are a true inspiration. Ante nenu close ga chusan kabatti how hard you worked from the first film, especially Falaknuma Das lo so many things I've heard, I have seen from you. Damki gani anni aa journey lo chusi there were many times when I was inspired. Divana journey lo kuda మాకు బ్యాక్ టు బ్యాక్ షూట్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ చూసుకొని వచ్చాడు, ఎన్ని స్టోరీలు చెప్పాడు మనకి, ఇవేం కాదు చలో లెగిసి ముందుకు వెళ్దాము అని చెప్పి ఒక ఫీల్ వచ్చేది ఆల్వేస్. థ్యాంక్ యూ విశ్వక్. ఇంకోటి ఏంటంటే